వాళ్ళు గాల్తేరియా గురించి రాసేటప్పుడు మళ్ళీ అదెందుకు సెంటెన్స్ పెట్టాడు, అన్‌డ్యూ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ అనేది బీపీహెచ్ కోనియంలోనూ ఉంటుంది. బీపీహెచ్ అదర్ కాల్కేరియా ఫ్లోర్ లాంటి మెడిసిన్స్‌లోనూ ఉంటుంది. మిగతా అన్ని మెడిసిన్స్‌లోనూ ఉంటుంది. బీపీహెచ్ బినైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్‌మెంట్. కానీ బీపీహెచ్ ప్లస్ అన్‌డ్యూ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ అనే కాంబినేషన్ గాల్తేరియాలో మాత్రమే ఉంటుంది. ఎందుకు అన్‌డ్యూ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ అని రాశాడు అంటే, ఆ బీపీహెచ్ యొక్క ఇంటెన్సిటీని చెప్తూ ఉన్నాడు అనేది అర్థం. దాన్ని అలాగ అర్థం చేసుకోవాలి మనం. ఆ రెండిటిని మిక్స్ చేసాడు అనంటే, బీపీహెచ్ ఉన్న వాళ్ళందరికీ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ రావాలనేది ఏం లేదక్కడ. అలాగని మిగతా మెడిసిన్స్‌లో కూడా ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అన్‌డ్యూ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్, దట్ టు సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ కూడా కాదు. అది సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ జెంట్స్‌లో ఏ వయసులో అయినా సరే ఉంటుంది. 80 ఇయర్స్ అయినా సరే అతనికి సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. నాట్ లైక్ వుమెన్. మెనోపాజ్ లేకపోతే ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత టోటల్లీ దే లాస్ట్ ద ఇంట్రెస్ట్. ఈ జెంట్స్‌లో ఉంటుంది. సో, ఎందుకు సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ అని పెట్టలేదు. ఇక్కడ ఏంటంటే అన్‌డ్యూ అని అన్నప్పుడు అసలు పరిస్థితులు గాని, అక్కడ ఉన్న ప్లేస్ గాని, వాడున్న ప్లేస్ గాని అసలు దాని గురించి ఆలోచిస్తున్నాడా అనేది మనకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. వాడికి ఆశ్చర్యం అనిపిస్తది. ఇప్పుడేంట్రా ఈ ఎక్సైట్‌మెంట్ అని. సో, అటువంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు నొక్కి చెప్తున్నట్టు మనకి ఆ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. బీపీహెచ్ ప్లస్ అన్‌డ్యూ సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ అనేది పాయింట్ గాల్తేరియాలో. బీపీహెచ్ అందరికీ ఉంటుంది. అది. ఇంకా అంతేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ కాల్మియా. కాల్మియా లాటిఫోలియా ఎరికేసి ఫ్యామిలీ. సో రాయండి. ఆ ఎరికేసి ఫ్యామిలీలో ఫస్ట్ మనం ఆర్బ్యూటినమ్, రీనల్ ఎఫెక్షన్స్ ఇది చూసాం. ఏది సిస్టిక్ వివర్సి. నెక్స్ట్ గాల్తేరియా, రుమాటిజం చూసాం, పెథాలజీ అనేది. నెక్స్ట్ కాల్మియా చూస్తే కాల్మియాది కూడా రుమాటిజమే ఎక్కువగా ఉంటుంది, ప్లస్ హార్ట్ ఎఫెక్షన్స్ కాంబినేషన్ అన్నమాట. The symptoms that indicate this remedy show themselves especially in the muscles, in the tendons, in the joints, along the course of the nerves, in rheumatic complaints. ఏం చెప్తూ ఉన్నాడు? ఎఫినిటీ చెప్తూ ఉన్నాడు. అక్కడ కూడా బోరిక్ లో మనకు ఫస్ట్ పేరాలో ఎఫినిటీ చెప్తూ ఉంటాడు. ఫస్ట్ పేరాలో దేని మీద వర్క్ చేస్తాయి వెళ్ళి అని అనేది. కాల్మియా కూడా ఇన్ ద మజిల్స్ అని అంటున్నాడు, ఇన్ ద టెండాన్స్ అని అంటున్నాడు, ఇన్ ద జాయింట్స్ అని అంటున్నాడు, అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ద నెర్వ్స్. అంటే ఏంటి అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ద నెర్వ్స్ అని అంటే మనకి సర్వైకల్ ప్లెక్సెస్ ఉన్నాయి, లంబార్ ప్లెక్సెస్ ఉన్నాయి, ప్లస్ ఎనీ టైప్ ఆఫ్ కోర్స్. ఇక్కడ నుంచి నెర్వ్ బయలుదేరి ఇక్కడ దాకా ఫింగర్ టిప్స్ దాకా వస్తే టోటల్ ఈ నెర్వ్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తుంది కాల్మియా. సో సర్వైకల్ న్యూరాలజియా, facial neuralgia, trigeminal neuralgia, sciatica, whatever may be the nerve course. Nerve, it affects along the course of the nerves in rheumatic complaints. Okay, rheumatic complaints అనేది అక్కడ కూడా రుమాటిజం, ఇది నెర్వ్ రుమాటిజం. టెండాన్స్ కి వచ్చే ఒక పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ ని మనం టెండాన్స్ మజిల్స్ రుమాటిజం అని అంటాము. అలాగనే ఇక్కడ నెర్వ్ రుమాటిజం. The pains change about వాళ్ళు ఎవరు పెడతారు పోస్ట్? సన్నిహిత పెట్టి వాళ్ళ there is rubric ఎఫినిటీని చెప్పే రూబ్రిక్స్ ఉన్నాయి. సో మజిల్స్ ఎఫినిటీ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, టెండాన్స్ ఎఫినిటీ అనే రూబ్రిక్ ఉంటుంది. ఎయిదర్ కెంట్ లో అన్నా చూడు, బీబీసీఆర్ లో అన్నా చూడు. అండ్ జాయింట్స్ సంబంధించిన ఇది ఉంటుంది. అలాగనే అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ద నెర్వ్స్ ఎఫినిటీ అనేది రూబ్రిక్ ఉంటుంది. అది జనరాలిటీస్ లోనే చూస్తావా, లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా ఎక్స్ట్రీమిటీస్ చాప్టర్కి వెళ్ళి చూస్తావా, నీ ఇష్టం. సో రుమాటిజం అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టు. ద పెయిన్స్ చేంజ్ అబౌట్ వాండరింగ్ పెయిన్స్ అండ్ దే ఆర్ అగ్రవేటెడ్ ఫ్రమ్ మోషన్.
సో ఇక్కడ చేంజ్ అబౌట్ అని అంటే లొకేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ అంతా పైన చేతులన్నీ నొప్పి పుడుతున్నాయి, చేతుల్లో కూడా టెండాన్స్ నొప్పి పుడుతున్నాయి లేదా జాయింట్స్ నొప్పి పుడుతున్నాయని చెప్తారు. మళ్ళీ కాసేపటికి ఒక 2-3 అవర్స్ తర్వాత చేతులన్నీ ఏం ఉండవు నొప్పులు, కాళ్ళకు ఉంటాయి. సార్ పగలంతా చేతుల నొప్పులు సార్, రాత్రి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో పెయిన్స్ చేంజ్ అబౌట్ అండ్ వ్యాండరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ and they are aggravated from motion. The sharp pains spread from the centers to the extremities. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సెంటర్స్ అంటే ఏంటి, ఇక్కడ సర్వైకల్ ఫ్లెక్సెస్, ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఎక్స్ట్రిమిటీస్ కి వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ రెమెడీ ఫర్ సర్వైకల్ స్పాండైలోసిస్. రాసుకోండి, సర్వైకల్ స్పాండైలోసిస్ కి మంచి మెడిసిన్. కాకపోతే ఈ మొడాలిటీస్ ని ఫాలో అవ్వాలి అది. So cervical spondylosis, sharp pains spread from the centers to the extremities. The wandering pains go downwards, down the arms, down the back and down the legs. So ఇక్కడ స్టార్ట్ అయింది నొప్పి సెంటర్ నుంచి ఎక్స్ట్రిమిటీస్ కి డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడింగ్. స్ప్రెడ్ అంటే అర్థం ఏంటి, స్ప్రెడ్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అర్థం ఏంటి? స్ప్రెడ్ అని అంటే ఇక్కడ ఉన్నది అక్కడ కూడా మెటీరియల్ ఉండటం. వ్యాండరింగ్ అని అంటే ఇక్కడ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళటం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ నా దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అని అనుకుందాం. స్ప్రెడ్ అని తీసుకుంటే నా దగ్గర ఉంటుంది స్ప్రెడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ డిఫ్యూజ్ అయిపోయి నీ దగ్గరికి కూడా చేరుతుంది. ఇక్కడ అక్కడ రెండు చోట్ల పెయిన్ ఉంటుంది. ఇక్కడ దట్ ఈస్ స్ప్రెడ్డింగ్. అండ్ ఈ వ్యాండరింగ్ పెయిన్స్ లో ఇక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ నా నుంచి పూర్తిగా వెళ్ళిపోయి డిఫ్యూజ్ అయిపోయి నీ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇక్కడ నా దగ్గర ఏముండదు. ఇక సో 2 టైప్స్ ఆఫ్ నెరేషన్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి పెయిన్ ఇక్కడ పోతుందండి, కింద ఒకటే ఉంటుంది. దిస్ ఈస్ వ్యాండరింగ్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ జాయింట్స్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టండి. వ్యాండరింగ్ పెయిన్స్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టండి. So the sharp pains spread from the centers to the extremities. The wandering pains go downwards, down the arms, down the back and down the legs. From the shoulder to the fingers and from the hips to the toes. These pains sometimes shoot like lightning. Again, they tear along the nerves, along the sciatica and crural nerves down through the calves. So మీకు ఎక్కడ నెర్వ్ ఉందో నెర్వ్ కోర్స్ ని ఫాలో అవుతూ వాళ్ళకి డయాగ్నోసిస్ లో సర్వైకల్ స్పాండైలోసిస్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని ఎక్కడైతే డయాగ్నోసిస్ ఇచ్చారో అక్కడ వచ్చే పెయిన్స్ కన్నిటికి కాల్మియా ఆలోచించవచ్చు. అదే లంబార్ స్పాండైలోసిస్ కావచ్చు, లంబార్ స్పాండైలోసిస్ విత్ పిఐవిడి, డిఫ్యూజ్ ప్రొలాప్స్ ఆఫ్ ద ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని ఒక డయాగ్నోసిస్ ఇస్తారు ఎంఆర్ఐలో. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కాల్మియాని ఆలోచించవచ్చు. కాల్మియాలో ఎలాగుంటుంది, మెడ దగ్గర నుంచి చేతుల వరకు నొప్పి వస్తూ ఉంటుంది, న్యూరాలజిక్ పెయిన్స్. అలానే నడుము దగ్గర నుంచి హిప్ దగ్గర నుంచి కింద వరకు వస్తూ ఉంటుంది. ఇక స్పెసిఫిక్ గా సయాటికా అని మెన్షన్ చేయకపోయినా అది లంబార్ ప్లెక్సెస్ క్రష్ అవటం మూలాన వస్తున్న నొప్పే అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి వరకు వెళ్తుంది, డౌన్ త్రూ ద కావ్స్ అని అంటున్నాడు. అంటే యాంటీరియర్ పార్ట్ కాదు, పోస్టీరియర్ పార్ట్ లో మాత్రమే ఇది వెళ్తూ ఉంది. పోస్టీరియర్ పార్ట్ కావ్స్ అని అనేది పోస్టీరియర్ పార్ట్, అక్కడే ఆ సయాటిక్ నెర్వ్ కోర్స్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి యాంటీరియర్ పార్ట్ కాకుండా కాలు వెనుక భాగాన్నే చూపించి పేషెంట్లు చెప్తూ ఉంటారు అని అనేది అర్థం. ఇన్ రుమాటిక్ కాన్స్టిట్యూషన్స్ ద పెయిన్స్ ఆర్ డల్, tearing, crushing and pressing and are aggravated by motion and go from the lower to the upper limbs. ఇప్పటి వరకు ఈ నెర్వ్స్ ఎఫెక్షన్ కి సంబంధం చెప్పినప్పుడు పైనుంచి కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు నెర్వ్స్ ఎఫెక్షన్స్. కానీ ఎప్పుడైతే మజిల్స్ టెండాన్స్ ఎఫెక్ట్ అయ్యాయో అది బిలో అప్వర్డ్స్ డైరెక్షన్ లో, అసెండింగ్ డైరెక్షన్స్ లో ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. కాల్మియాలో యూజువల్ గా మనం చదివేది ఏంటంటే అసెండింగ్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ అని చదువుతాం, కానీ 2 రకాల పెయిన్స్ ఉన్నాయని అనేది
అర్థం చేసుకోవాలి మనం. నెర్వ్స్ కి సంబంధించిన కోర్స్ అయితే పైనుంచి కింద వరకు వస్తూ ఉంటాయి. అలానే ఈ దీనికి మజిల్స్ కి టెండన్ కి సంబంధించిన పెయిన్స్ అయితే మాత్రము అసెండింగ్ డైరెక్షన్స్ లో ఉంటాయి అని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పైనుంచి కిందకి అని అంటున్నాడు కాబట్టి కాల్మియా కాదు అని అనుకొని వదిలేయటం పొరపాటు. సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ కేసులు మనం అలా వదిలేయకూడదు. Lower to the upper limbs, motion will bring on the pain or aggravate it when it is present. So motion aggravation. So ఈ మజిల్స్ పెయిన్ కానీ టెండాన్స్ పెయిన్ కానీ కింద నుంచి పైకి వెళ్ళే డైరెక్షన్ ప్లస్ మోషన్ అగ్రవేషన్ ఉంటే కాల్మియా ఆలోచించాలి. యూజువల్ గా మోషన్ అగ్రవేషన్ అని అనేలోపు బ్రయోనియాకి వెళ్ళిపోయి ల్యాండ్ అవుతూ ఉంటాము. కాస్త బ్రయోనియాతో పాటు కాల్మియా కూడా అదే క్యారెక్టర్స్ ని చూపిస్తుందని అనేది మనం అర్థం చేసుకోవాలి. The head pains are very severe. They often begin in the back of the neck or back of the head and extend to the top of the head. These are also pains in the front of the head, pains over one or both eyes, tearing, neuralgic pains aggravated by heat and motion. మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఉండే పెయిన్ మనకి సర్వైకల్ ఫ్లెక్సెస్ మనం ఇక్కడ చూస్తే సర్వైకల్ నెర్వ్స్ దీని ఒక నెర్వ్ C1 C2 నెర్వ్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఆల్మోస్ట్ హాఫ్ కాదు, హెడ్ అంతా దాదాపుగా హెడ్ అంతా నెర్వ్ ఇన్నర్వేషన్స్ ఉంటాయి. అంటే సర్వైకల్ రీజియన్ లో ఉండే నెర్వ్స్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఒకసారి మీరు ఆ C1 C2 ఎక్స్టెన్షన్ దాని డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఫోటో పెట్టండి, అప్పుడు అర్థమైపోతుంది. అంటే తలనొప్పి అని ఎవడైనా వచ్చి చెప్తూ ఉంటే మీరు తలలోనే చూసారు అని అనుకోండి, దెబ్బ అయిపోతారు. దట్టు బ్యాక్ నుంచి నాకు నొప్పి వస్తుంది, ఇక్కడి నుంచి ఇదంతా తలనొప్పి వస్తుంది అని అంటే మీరు తలకి సిటీ స్కాన్లు కానీ ఎంఆర్ఐలు కానీ ఏమన్నా తీయించండి, అక్కడ ఏమీ బయటపడదు. మీరు తలనొప్పి అని చెప్పినప్పుడు సర్వైకల్ రీజియన్ లో ఉండే నెర్వ్స్ గురించి కూడా ఆలోచిస్తే అప్పుడు కానీ అసలు రహస్యం బయటపడదు. ఈ C1 C2కి సంబంధించిన నెర్వ్స్ అనేది తలకి కూడా ఎక్స్టెండ్ అయి ఉంటాయి అవి. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే తల దగ్గర మెడ దగ్గర ఆటోమేటిక్ గా తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మాక్సిమం మనం మిస్లీడ్ అయ్యేది అక్కడే. ద హెడ్ పెయిన్స్ ఆర్ వెరీ సివియర్. దే ఆఫెన్ బిగిన్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద నెక్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద హెడ్. ఇది కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ కు సంబంధించిన సిమ్టమే. బట్ బ్యాక్ టు ఫ్రంట్ అని అంటున్నాడు. ఇక్కడికి 3 డైరెక్షన్లు వచ్చినాయి మనకి కాల్మియాలో. అప్వర్డ్ టు డౌన్వర్డ్, అప్ టు డౌన్వర్డ్ డైరెక్షన్, డిసెండింగ్ డైరెక్షన్, మళ్ళీ మజిల్స్ కి టెండాన్స్ కి వచ్చే లోపు అసెండింగ్ డైరెక్షన్, అలాగనే బ్యాక్ టు ఫ్రంట్. ఈ 3 డైరెక్షన్లు వచ్చాయి, అది గుర్తుపెట్టుకోండి. దే ఆఫెన్ బిగిన్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద నెక్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద హెడ్. దే ఎక్స్టెండ్ టు ద టాప్ ఆఫ్ ద హెడ్. దేర్ ఆర్ ఆల్సో పెయిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెడ్, పెయిన్స్ ఓవర్ one or both eyes, tearing, neuralgic pains aggravated by heat and motion. ఓకే, ఇక్కడ మోషన్ తో పాటు హీట్ అనేది అగ్రవేషన్ అని చెప్పుకుంటూ వచ్చాడు. పాయింట్ అది బాగా గుర్తుపెట్టుకోండి, హీట్ అగ్రవేషన్. సో హార్ట్ రెమెడీ అని అనేది అనుకోవచ్చు మనం. దాంట్లో అక్కడ బుక్ లో రాస్తున్నాం కదా, హార్ట్ రెమెడీ అని అనేది పెట్టుకోండి. మీకు ఒక కాలం చేయించాను కదా, సో సెల్ఫ్ రిపటరీ ఇది. మీరు ఒక రిపటరీ తయారు చేసుకుంటున్నట్టు మనం చదివి, మెటర్మెటిక్గా చదివి. నెక్స్ట్, పెయిన్స్ కమ్ అండ్ గో విత్ ద సన్. దట్ ఈస్ దే బిగిన్ ఇన్ ద మార్నింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ ద సన్ and increase till soon, then gradually decline and disappear at sunset. So morning time or daytime aggravation అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ హీట్ అగ్రవేషన్ అని అన్నాడు కాబట్టి సన్ ఎలాగ కోర్స్ వెళ్తూ ఉంటుందో హీట్ పెరుగుతూ ఉంటుంది, ఆ హీట్ కి సంబంధించి పెయిన్ ఎక్కువైపోయి సాయంత్రం లోపు తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఆ కాల్మియా యొక్క
మెయిన్ మొడాలిటీ కింద చెప్పుకుంటూ వచ్చాడు. హీఈస్ ఇన్కెపాసిటేటెడ్ ఫర్ మెంటల్ వర్క్ వెన్ ఇన్ మోషన్ and even when sitting up, but when lying down, his back perfectly quiet, making no motion. The mind works well and with clearness, with the slightest motion. So నాకు ఈ రూబ్రిక్ ఈ సెంటెన్స్ చదువుతుంటే ఒకటి గుర్తొచ్చింది. వెన్ లయింగ్ అపాన్ ఆన్ హిస్ బ్యాక్ పర్ఫెక్ట్లీ క్వైట్. ఈ మహావిష్ణు అవతారం ఎప్పుడు పడుకొనే ఉంటాడు ఆయన. బహుశా కాల్మియా పేషెంటా, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పడుకొని ఉంటే బాగా ఆలోచించగలడు. ఆ పడుకునే సలహాలు ఇస్తూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ, కనీసం కూర్చోడు కదా. సో పెయిన్స్ కమ్ అండ్ గో విత్ ద సన్ అగ్రవేషన్ అన్నాడు, హీట్ అగ్రవేషన్ అన్నాడు. మొడాలిటీస్ పక్కాగా రాసుకోండి. సన్ అగ్రవేషన్ అంటే ఇక్కడ సన్ అగ్రవేషన్ అంటే హీట్ అగ్రవేషన్ అనే సన్ తో పాటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి హీట్. సో అలాగనే పర్ఫెక్ట్లీ క్వైట్ అని అనేది లయింగ్ డౌన్ అనేది కూడా ఎమలరేషన్ అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. విత్ ద స్లైటెస్ట్ మోషన్ హవెవర్ ఈవెన్ ఆఫ్ ద హ్యాండ్ ఆన్ కమ్స్ వర్టిగో అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ మూవింగ్ అబౌట్ డిస్టర్బ్స్ హిమ్, మేక్స్ హిమ్ ఇన్కాంపిటెంట్. ద పెయిన్స్ ఆర్ ఆల్సో వర్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నైట్. ద పెయిన్స్ ఆర్ ఆల్సో వర్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్. అప్ టు ఎక్కడి వరకు ఉంటుంది? మార్నింగ్ లేచిన తర్వాత మూమెంట్ ఉంటుంది, అలాగనే సన్ ఉంటాడు. ఈ మూమెంట్ చిన్నపాటి హ్యాండ్ కదిలినా సరే పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. మీరు ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ లో ఈ రూబ్రిక్ బాగా తీసుకోవచ్చు. మూమెంట్ ఆఫ్ ద హెడ్ ఒక రూబ్రిక్ ఉంటుందమ్మా. ఎక్స్ట్రిమిటీస్ లో మోషన్ ఆఫ్ ద ఫింగర్స్, వర్కింగ్ విత్ ఫింగర్స్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది వెతికి పెట్టు. ద మూమెంట్ ఆఫ్ ద ఫింగర్స్ విల్ రైజ్ ద పెయిన్స్. ఈ నెక్ పెయిన్స్ కానీ ఇదంతా కానీ పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి ఈ మూమెంట్స్ ఆఫ్ ద హ్యాండ్స్. అంటే బాగానే ఉంటుంది సార్, నేను పెన్ను తీసుకొని రాయబోతే నాకు నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఏదన్నా ఇట్లా క్యాష్ లెక్క పెట్టేటప్పుడు లేకపోతే వంట చేసేటప్పుడు ఫింగర్స్ కదులుతూ ఉంటాయి కదా, ఆ కదిలే కొద్దీ నాకు నొప్పి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఆ రూబ్రిక్ ఉంది, వెతికి పెట్టు. క్లూ ఇస్తున్నాను, ఎక్స్ట్రిమిటీస్ చాప్టర్ లో ఉంటుంది, పెట్టు. ద పెయిన్స్ ఆర్ ఆల్సో వర్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్. మనకి హోల్ నైట్ అగ్రవేషన్ రెమెడీస్ ఉన్నాయి, ఓన్లీ నైట్ టైం. మెర్క్సాల్ లాంటిది, సిఫ్లినమ్ లాంటిది హోల్ నైట్. అలాగనే డే టైము అగ్రవేట్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి, లైక్ నాట్రమూరు, మెడోరినము, ఇవన్నీ డే టైం. అలాగనే ఇప్పుడు కాల్మియా కూడా డే టైం బాగా అగ్రవేట్ అవుతుంది. ఆ డే టైం అగ్రవేట్ అయింది రాత్రి అర్ధరాత్రి కూడా, కానీ ఆ నొప్పి తగ్గదు. ఆ నొప్పి తగ్గితే అప్పుడు పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేవటం తోటి మళ్ళీ నొప్పితోటి మొదలైపోతూ ఉంటుంది. నెక్స్ట్, విత్ దీస్ సిమ్టమ్స్ దెర్ ఈస్ కార్డియాక్ ట్రబుల్ ఆఫ్ రొమాటిక్ ఆరిజిన్. సో ఇన్ని సమస్యలతోటి ఇక్కడ టెండాన్స్ ఇన్వాల్వ్మెంట్ చూసాము, నెర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ చూసాము, సర్వైకల్ స్పాండైలోసిస్ చూసాము, లంబార్ స్పాండైలోసిస్ చూసాము, ఆ డైరెక్షన్ కూడా చూసాము. పైనుంచి కిందకి న్యూరాలజిక్ పెయిన్స్ అయితే పైనుంచి కిందకి వస్తూ ఉంటాయి. అలాగనే మజిల్స్ కానీ టెండాన్స్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి ఈ కాల్మియాలో. సో దానికి సంబంధించి ఇక్కడ రొమాటిక్ ఆరిజిన్ అనేది మళ్ళీ చెప్తూ ఉన్నాడు. కార్డియాక్ ట్రబుల్ ఆఫ్ రొమాటిక్ ఆరిజిన్. రొమాటిక్ ఆర్థరైటిస్ అని ఒక ఆర్థరైటిస్ ఉంటుంది, లేదా టాన్సిల్స్ సప్రెస్ చేయటం మూలాన హార్ట్ ఎఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ దాన్ని ఏమంటారు, స్ట్రెప్టోకోకస్ ఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది, ఏఎస్ఓ టైటర్ చేపిస్తూ ఉంటాం దానికి, రొమాటిక్ ఆర్థరైటిస్. అది సప్రెస్ చేస్తే హార్ట్కి వచ్చి పడుతుంది. అది ఒకవేళ రొమాటిక్ ఆర్థరైటిస్ ని ఇంప్రాపర్ గా ట్రీట్ చేసిన వాళ్ళకి ఫర్దర్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చింది అని అంటే మనకి ఈ రొమాటిక్ ఆరిజిన్, హార్ట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద రొమాటిక్ ఆరిజిన్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగనే కార్డియాక్ మజిల్ కూడా ఆఫ్ స్ట్రైప్డ్ మజిల్, అన్స్ట్రైప్డ్ మజిల్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఈ మజిల్ ఎఫినిటీ కాల్మియాలో ఉంది కాబట్టి అక్కడ కూడా హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ద కండిషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అంటిల్ ఆర్గానిక్ డిసీజ్ హ్యాస్ కమ్, ఈవెన్ హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ అండ్ వాల్వ్స్. మనకి
ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ వరకే, చిన్నపాటి ఫంక్షనల్ డిస్టర్బెన్స్ వరకే అని అనుకోవటానికి వీల్లేదు. అంటే సోరిక్ స్టేజ్ వరకే ఇది ఉంటుంది అని అనేది అనుకోకూడదు. సోరిక్ స్టేజ్ ని మించి ఉంటుంది. సోరిక్ స్టేజ్ తర్వాత వచ్చేది సైకోటిక్ కాబట్టి అక్కడ డిఫార్మిటీస్, అక్కడ అగ్రిగేషన్స్, ఒక ట్యూమర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్మియాలో ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఇంకా మనం చెప్పుకోవాలంటే ఏదైతే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉంటే అక్కడ సైకోసిస్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది సైకోసిస్ అనేది. సో సైకోసిస్ ఎప్పుడు ట్యూమర్స్ ని, అగ్రిగేషన్స్ ని ఫార్మ్ చేస్తూ ఉంటుంది, గ్రాన్యులేషన్స్ ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ హార్ట్ లోకి వచ్చేస్తే సేమ్ టైప్ ఆఫ్ పెథాలజీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే చెప్తూ ఉన్నాడు, ద కండిషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అంటిల్ ఆర్గానిక్ డిసీజ్ హ్యాస్ కమ్. అంటే ఫంక్షనల్ గానే కాదు, ఇక్కడ ఫంక్షనల్ గా అంటే పల్స్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవటం, పల్స్ స్లోగా కొట్టుకోవటం, పల్స్ కాస్త స్పీడ్ గా కొట్టుకోవటం, పల్స్ తెలిసేలాగా కొట్టుకోవటం, ఇది ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్. ఇక్కడ మీరు హార్ట్ కి సంబంధించి ఈకోకార్డియోగ్రామ్ కానీ ఏదైనా పెట్టి చూస్తే స్ట్రక్చరల్ గా ఏమీ తెలియవు అక్కడ. అది ఫంక్షనల్ గా అంటే సోరిక్ స్టేజ్ లోనే ఉంది. ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ అన్నిటిని మనం సోరిక్ స్టేజే అని అంటాం. హార్ట్ చేసే ఫంక్షన్ రెగ్యులర్ రిథమెటిక్ గా కొట్టుకోవాలి, వాటిలో డిస్టర్బెన్స్ వచ్చేసాయి, సోరా ఆల్టర్ అయింది, సోరా డిస్టర్బ్ అయిపోయింది, ఇది అంతటితోటి ఆగదు. ఈ సోరా డిస్టర్బెన్స్ కాస్త సైకోటిక్ డిస్టర్బెన్స్ దాకా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ అగ్రిగేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, ట్యూమర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టేజ్ దాకా కాల్మియా ప్రొడ్యూస్ చేయగలదు అని అనేది చెప్తూ ఉన్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ కాల్మియా ప్రొడ్యూస్ చేయగలదు. హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ ఎందుకు వస్తుంది అంటే మీరు లాంగ్ టైం నెగ్లెక్టెడ్ ఈ బీపీ పేషెంట్ ని చూసే ఉంటారు. వాళ్ళకి ఈకోకార్డియోగ్రామ్ తీసినప్పుడు హైపర్ట్రోఫీ అని అనేది చెప్తూ ఉంటారు. హైపర్ట్రోఫీ అలాగనే లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీలో కూడా మనకి ఈ బీపీలో తెలుస్తూ ఉంటుంది. ఏదైతే హార్ట్ మీద ప్రెజర్ పడుతుందో, హార్ట్ అనేది సరిగా స్మూత్ గా ఫంక్షన్ కాకుండా బలవంతాన అది కాంట్రాక్షన్స్ ని, బలవంతాన రిథమ్స్ ని ఇస్తూ ఉందో, ఒక రిథమెటికల్ గా కొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉందో, ఆ కేసెస్ అన్ని ఆటోమేటిక్ గా హైపర్ట్రోఫీకి మారిపోతాయి. నువ్వు హైపర్ట్రోఫీ అనే డయాగ్నోసిస్ చదివిన మరుక్షణం మీకు బీపీ ఎన్నాళ్ళ నుంచి ఉంది అని అడగాలి. ఒక్కోసారి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు, బీపీనా, నాకేం లేదు సార్, బీపీనే లేదు అని. సో అలాగనే కాదు, మనం ఇదే హైపర్ట్రోఫీ ఆర్నికా అనే మెడిసిన్ లో కూడా చూస్తూ ఉంటాం. ఆర్నికాలో ఉండే మెడిసిన్ కావచ్చు, ఆర్నికాలో ఉండే హైపర్ట్రోఫీ కావచ్చు, కాల్మియాలో ఉండే హైపర్ట్రోఫీ కావచ్చు. ఆర్నికాలో వాడు ఫిజికల్ ఎగ్జర్షన్ బాగా చేసి చేసి చేసి, అంటే ఈ అథ్లెట్స్ ఉన్నారు, బాగా పరిగెత్తినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి డైలీ 180/100 బీపీ తోటి వాళ్ళు రన్ అవుతూ ఉంటారు. సో ఎక్కువగా అది హార్ట్ ఫంక్షన్ జరిగే కొద్దీ హార్ట్ మజిల్ కూడా మందం ఎక్కిపోతుంది. దాన్ని మనం పెథలాజికల్ గా తీసుకుంటే తప్పు. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫిజియోలాజికల్ మోడిఫికేషన్స్ అవి ఆటోమేటిక్ గా వాళ్ళ అథ్లెట్స్ కాబట్టి, ఆ అథ్లెట్స్ లో పరిగెత్తారు కాబట్టి, హార్ట్ ఎక్కువ ఫంక్షన్ చేసింది కాబట్టి అది వచ్చింది. దట్ ఈస్ నాట్ పెథలాజికల్, ఫిజియోలాజికల్ గానే అది డెవలప్ అయింది హైపర్ట్రోఫీ అనేది. కానీ కాల్మియాలో ఎక్కడో జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, జాయింట్స్ నుంచి హార్ట్ ఎఫెక్ట్ అయింది, కొన్ని రోజులకి హార్ట్ కూడా మారిపోవటం మొదలు పెట్టింది, ఇక్కడ హైపర్ట్రోఫీ అనేది వచ్చేసింది. అలాగనే ఈ అయోటిక్ వాల్వ్స్ కానీ, పల్మనరీ వాల్వ్స్ కానీ, ట్రైకాస్పిడ్ కానీ, బైకాస్పిడ్ కానీ, ఈ వాల్వ్స్ కన్నిటికి హైపర్ట్రోఫీ వచ్చేస్తుంది. దిస్ రెమెడీ హ్యాస్ క్యూర్డ్ దట్ స్టేట్. పాల్పిటేషన్ వెరీ మార్క్డ్ వెన్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో పాల్పిటేషన్ అని అంటే పల్స్ అనేది మీకు బాగా తెలుస్తూ ఉంటుంది, స్పీడ్ గా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది, గుండె దడ అంటాం తెలుగులో. 2 రకాలు ఉన్నాయి. హార్ట్ బీట్, ఆడిబుల్ హార్ట్ బీట్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పాల్పిటేషన్. హార్ట్ బీట్ ఇంక్రీజ్డ్ లేదా పల్స్ ఇంక్రీజ్డ్, ఇట్ ఈస్ డిఫరెంట్. పల్స్ అనేది ఫీబుల్ గా ఉండకుండా నీకు టక్ టక్ అని అనేది కాస్త మీకు ఆ సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది పాల్పిటేషన్. గుండె దడ సార్ ఇలా పెట్టుకున్నానంటే
టక్ టక్ కొట్టుకోవటం బాగా తెలుస్తూ ఉంటుంది సార్ గుండె. దట్ ఈస్ పాల్పిటేషన్. హార్ట్ బీట్ ఆడిబుల్ వేరు. ఇక్కడ బయటకే పుస్ పుస్ అనే సౌండ్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ అయోటాలోకి బ్లడ్ వెళ్ళటం అనేది. ఈ 2 రూబ్రిక్స్ ఉంటాయి. 2 రూబ్రిక్స్ పెట్టాము. హార్ట్ బీట్ కి సంబంధించి, పాల్పిటేషన్ కి సంబంధించి. ఓకే. దిస్ రెమెడీ హ్యాస్ క్యూర్డ్ దట్ స్టేట్ పాల్పిటేషన్ వెరీ మార్క్డ్ వెన్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. హార్ట్ ఎటువైపు ఉందో అటువైపు పడుకున్నప్పుడు ఆ పాల్పిటేషన్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. ఎమలరేటెడ్ వెన్ లయింగ్ ఆన్ ద బ్యాక్, సమ్టైమ్స్ వెన్ సిట్టింగ్ ఎరెక్ట్, అగ్రవేషన్ వెన్ బెండింగ్ ఫార్వర్డ్. ఎప్పుడైతే ఒక హార్ట్ పేషెంట్ నేను పడుకోలేకపోతున్నాను అని లేచి నడుస్తూ ఉంటాడు, నేను పడుకోలేను, పడుకుంటే గుండె దాడి ఎక్కువైపోతుంది, పడుకుంటే నాకు నిద్ర పట్టట్లా, పడుకుంటే భయం వచ్చేస్తుంది, గుండె ఎక్కడ ఆగిపోతుంది అని అంత టక్ టక్ కొట్టేసుకుంటూ ఉంటుంది, నేను అసలు సైడ్కి తిరిగి పడుకోలేను, పడుకుంటే బ్యాక్ కూడా ఎంతసేపు పడుకోగలను, నేను పడుకోలేను అని లేచి తిరుగుతూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ అన్ని చెప్తారు కూడా, నేను పడుకోలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, అది తెలిసిపోతూ ఉంది నాకు అనేది. సో ఎక్కడైతే ఎడమవైపు పడుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయో, బ్యాక్ సైడ్ పడుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ లేవో, అలానే సిట్టింగ్ ఎరెక్ట్ బాగా కూర్చుని ఉన్నప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం లేదు. అండ్ వెన్ బెండింగ్ ఫార్వర్డ్, అగ్రవేషన్ వెన్ బెండింగ్ ఫార్వర్డ్. సో బెండింగ్ ఫార్వర్డ్ అండ్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అనేది 2 అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఎమలరేషన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి వెన్ లయింగ్ ఆన్ ద బ్యాక్ అండ్ సిట్టింగ్ ఎరెక్ట్ అనేది ఎమలరేషన్ ఫ్యాక్టర్స్ కాల్మియాలో. These symptoms alone cause this remedy to stand out in relief. It is useful in rheumatic patients where syphilis is at the bottom, syphilitic rheumatism that has taken the course described until finally the heart has become affected and there is a thickening of the walls. చెప్పాను కదా, సోరా స్టేజ్ తోటి ఆగకపోతే ఇక సైకోటిక్ స్టేజ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. సైకోటిక్ స్టేజ్ నుంచి సిఫిలిటిక్ స్టేజ్ కూడా అది రీచ్ అయిపోతుంది. హార్ట్ అంతగా పాడైపోతూ ఉంటుంది. యూజువల్ గా హార్ట్ సర్జరీసే చెప్తూ ఉంటారు మనకి. ఈ ఫాస్ట్ హిస్టరీలో కాల్మియా అనేది సిఫిలిటిక్ రెమెడీ. ఫాస్ట్ హిస్టరీలో ఒక సిఫిలిస్ తోటి ఎఫెక్ట్ అయి ఉన్నా, లేదా సిఫిలిటిక్ మియాజమాటిక్ క్యారెక్టర్స్ తోటి ఉండే డిసీజ్ సప్రెస్ చేసున్నా, దాన్ని తద్వారా హార్ట్ ఎఫెక్ట్ అయి ఉన్నా సరే, అంటే మెటాస్టాసిస్ అనమాట, హార్ట్ ఎఫెక్ట్ అయి ఉన్నా సరే మనం ఈ మెడిసిన్స్ ని ఇవ్వాల్సి వస్తుంది. సో దీని బ్యాక్గ్రౌండ్, కాల్మియా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సిఫిలిస్ మియాజం దాకా వెళ్తుంది. సిఫిలిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది దీనికి, డిసీజ్ బ్యాక్గ్రౌండ్ కూడా, అది ఆలోచించాలి మనం. It is useful in rheumatic patients where syphilis is at the bottom. Syphilitic rheumatism that has taken the course described until finally the heart has become affected and there is a thickening of the walls, shooting pains through the heart, pains in the chest, intermittent pulse skipping a beat now and then. Either the arterial or venous system or the walls of the heart or both may be affected. ఇక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ 2 ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. కాల్మియాని ఒక జోనర్ లోకి మనం లాగలేము, ఏదో ఆర్టీరియల్ వీనస్ అనేది 2 సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే హార్టే పూర్తిగా చెడిపోతూ ఉంది కాబట్టి 2 సిస్టమ్స్ ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. అలాగనే వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాడు. డిస్నియా ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, కార్డియాక్ డిస్నియా. డిస్నియా ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. డిస్నియా అని అంటే ఒక డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ కార్డియాక్ డిస్నియా. యు హ్యావ్, మనకి ఈ ఆయాసం అనేది జనరల్ ఆస్తమాలో ఉంటుంది. ఆయాసం ఉంది కానీ దేనివల్ల ఆయాస పడుతున్నాడు అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. పెథాలజీ కూడా ఇంపార్టెంటే. రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండి దాని నుంచి ఆయాస పడుతున్నాడు అని అంటే మనం ఏ మెడోరినం లాంటిదో, పల్సిటిల్ ఇట్లాంటిది వెళ్ళచ్చు. లేదు ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది దాని నుంచి ఆయాస పడుతున్నాడు అని అన్నప్పుడు మిగతా సిమ్టమ్స్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి చూపిస్తూ ఉంటాయి. మనం ఆయాసం ఉంది కదా అని రెస్పిరేటరీ పెథాలజీ ఉండే మెడిసిన్ సెలెక్ట్ చేయడం తప్పవుతుంది. కార్డియాక్ పెథాలజీ మాత్రమే ఉండాలి. అది కూడా ఇండివిజువలైజేషన్ లో ఒక పార్ట్ కూడా. సో కాల్మియా అనేది
హార్ట్ పెథాలజీ. సో ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. ఎప్పుడైతే ఇక్కడ రూబ్రిక్ చూసారా? హలో సార్. ఎఫెక్షనేట్ రూబ్రిక్ దగ్గర చెప్పుకున్నాం కదా, హక్ Yes, sir. చేసుకోవటం, ఏరెస్ చేయటం, దగ్గరికి రావటం, ఎఫెక్షన్ చూపించాలి అని కోరుకోవటం, ఇదే పట్టేసుకుంటారు వచ్చి. అదిగో చూడు, దట్ ఈస్ ద పల్సటిల్లా నేచర్. ఆల్మోస్ట్ ఆ పిల్లలు, ఆ ఏజ్ పిల్లలంతా ఒక 2-3 years ఆ ఫేజ్ లో ఉంటారు. మళ్ళీ డ్రగ్ మారిపోతుంది. ఇది కంప్లీట్ గా ఇదే స్టేజ్ లో ఉంటదని కాదు ఈ అమ్మాయి. ఓకే, ఒకవేళ ఉండొచ్చు, మారిపోయినా మారిపోవచ్చు, డిపెండ్ అపాన్. యూ హ్యావ్ ఇన్ దిస్ రెమెడీ ఫర్ సచ్ కంప్లైంట్స్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిఫిలిస్. Next, you will be guided to it, especially if the pains wander from place to place, and if they go from above downwards, if they go from the shoulder down towards the finger, from the hips towards the feet, or down the spine. It is also suitable in old cases of gonorrheal rheumatism when the symptoms agree. So ikkada manaki గనోరియా, సిఫిలిక్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చే మజిల్ పెయిన్స్. ఇప్పుడు మీరు టైఫాయిడ్ ఫీవర్ తీసుకుంటారు. టైఫాయిడ్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. మీకు ఫీవర్ వచ్చిన తర్వాత, వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. ఎక్కడ ఏ మజిల్ని పట్టుకున్నా నొప్పిగాను, సోర్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ వైరల్ రుమాటిస్. అలానే గనోరియా వచ్చిన తర్వాత కూడా, అలాగే సిఫిలిస్ తోటి సఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ రుమాటిజం అనేది ఉండిపోతుంది. ఆ మజిల్ పెయిన్స్, వేగ్ పెయిన్స్. చాలా మంది చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఆ మజిల్ పెయిన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. మీరు బాగా గమనించారు లేదు? సో అది ఆ వైరల్ రుమాటిజం కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా గనోరియా, సిఫిలిస్ రుమాటిజం కిందకి వెళ్ళిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూరాలజిక్ పెయిన్స్ అయితే ఫ్రమ్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. ఈ టెండాన్స్ అయితే అసెండింగ్ ఆర్డర్ లో ఎఫెక్షన్ ఉంటుంది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అసెండింగ్ డైరెక్షన్ అనే కాల్మియా అనేది బాగా, ఈ డుబే కానీ ఇవి కానీ బాగా రుద్దేది ఏంటంటే బిలో అప్వర్డ్స్ అనేది రుద్దుతూ ఉంటారు. సో బిలో టువర్డ్స్ బిలో అనేది కూడా కాల్మియా కవర్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ద స్లైటెస్ట్ మోషన్, ద స్లైటెస్ట్ ఎఫర్ట్ ఆర్ ఎక్సర్షన్ బ్రింగ్స్ ఆన్ ద వర్టిగో, and this is due to disturbance of the circulation. The heart is also susceptible to any exertion. That disturbance of the circulation of the blood in the brain comes on from the slightest motion. So ikkada enti slightest motion, the slightest effort or exertion అని అంటున్నాడు. ఈ ఎఫర్ట్ కి, ఎగ్జర్షన్ కి మీకు మీనింగ్ తెలియాలి. ఎఫర్ట్ అనేది కొద్దిగా శ్రమతో కూడింది, ఎగ్జర్షన్ కూడా శ్రమతో కూడింది. శ్రమ అని అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ వర్క్. మీరు సార్ ఈ పెన్ను తీసి ఈ పెన్ను పెట్టాను అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎఫర్ట్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జర్షన్. ఎఫర్ట్ అనే దానికి కొంత శక్తి అనేది ఇన్వెస్ట్ చేయాల్సిందే. కొద్దిగా ఆ ఎఫర్ట్ పెట్టాలి, కొద్దిగా శ్రమ పడాలి. అప్పుడే మాత్రం ఎఫర్ట్ ఆర్ ఎగ్జర్షన్ అనేది ఉంటాం. మనకి ఆ రూబ్రిక్స్ ఉంటాయి. ఎగ్జర్షన్, అగ్రవేషన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ అగ్రవేషన్ కానీ ఎక్సర్సైజ్ ఎమలరేషన్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది. అది 3 రిపర్టరీలు చెప్తున్నాను. 3 రిపర్టరీలో ఒక్క రిపర్టరీలో మాత్రమే ఉంటుంది. ఆ రిపర్టరీ ఏది, ఎక్కడ కనిపించింది అనేది చెప్పండి మీరు. బోరిక్, బీబీసీఆర్ అండ్ కెంట్ రిపర్టరీ, 3 రిపర్టరీలో ఎక్సర్సైజ్ ఎమలరేషన్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది. సింగిల్ అక్కడ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. అది పెట్టండి. ఆఫ్ కోర్స్ కొత్తగా ఎవరైనా యాడ్ చేస్తే మరి నాకు తెలియదు అది. The slightest motion, the slightest effort or exertion brings on the vertigo, and this is due to disturbance of the circulation. So ఈ హార్ట్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు
కాస్త కూడా నడవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ బీపీ ఉంది, నాకు చాలా కాలం నుంచి బీపీ ఉంది, పొద్దున్నేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. యెస్, యూ కెన్ థింక్ ఆఫ్ కాల్మియా. నేను ఒక అడుగేస్తే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను, నాకు ప్రాబ్లం ఉంది అని అనేది. ఈ వర్టిగోకి సంబంధించి మనం అది హార్ట్ పెథాలజీనా లేకపోతే బ్రెయిన్ పెథాలజీనా అంటే సెరిబెల్లం పెథాలజీనా అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా ఒక క్వశ్చన్ వచ్చి ఒక పేషెంట్ వచ్చారు. టెంటోరియం సెరిబెల్లై వెజల్ హార్డెండ్ వెజల్ ఎట్ హార్డెండ్ ఆర్టరీ ఎట్ టెంటోరియం సెరిబెల్లై అని డయాగ్నోసిస్ తోటి వచ్చారనమాట. ఆవిడకి లేస్తే కళ్ళు తిరుగుతాయి, కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి, మంచం మీద తిరిగితే కళ్ళు తిరుగుతాయి. సో అక్కడ కూడా వర్టిగో ఉంది. అక్కడ వాస్కులర్ పెథాలజీ, వాస్కులర్ హార్డనింగ్, ఆర్టీరియోస్క్లెరోసిస్ వచ్చింది కాబట్టి దానితోటి మెడిసిన్ ఇవ్వటం జరిగింది. వెయిట్ చేయాలి ఏం జరుగుతుందని అనేది. బట్ ఇక్కడ వర్టిగో వస్తుంది, ఎలాగొస్తుంది? హార్ట్ పెథాలజీ తోటి వస్తుంది, బ్రెయిన్ పెథాలజీ ఏమీ లేదు ఇక్కడ. సో మనకి బ్యాక్గ్రౌండ్ పెథాలజీ కూడా ఇంపార్టెంటే. ద స్లైటెస్ట్ మోషన్, ద స్లైటెస్ట్ ఎఫర్ట్ ఆర్ ఎగ్జర్షన్ బ్రింగ్స్ ఆన్ ద వర్టిగో అండ్ దిస్ ఈస్ డ్యూ టు డిస్టర్బెన్స్ ఇన్ ద సర్క్యులేషన్. హార్ట్ ఎఫినిటీ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, హార్ట్ రెమెడీస్ అనేది, అది కూడా పెట్టు. ద హార్ట్ ఈజ్ సో ససెప్టబుల్ టు ఎనీ ఎగ్జర్షన్ దట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బ్రెయిన్ comes on from the slightest motion in a recumbent posture, mental faculties and memory perfect, but on attempting to move vertigo, if the patient persist in moving, nausea and vomiting will follow. So the heart is so susceptible to any exertion అంటున్నాడు.